आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। Long live, long live. KTR, long live. Long live, long live. అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మంత్రులు శ్రీతులు కల్వకుంట్ల రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మొక్కను నాటి అదేవిధంగా కేకును కట్ చేసి వారికి మా అందరి తరఫున మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారునిగా కీలక పాత్ర పోషించి తెలంగాణ జాతిపిత కొడుకుగా అహర్నిశలు శ్రమిస్తూ కేసులు పెట్టుకొని జైలుకు పోయి తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు పొంది అదే సందర్భంలో ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభ్యునిగా తర్వాత మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బాధ్యతలు నిర్వహించి అది ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, ఐటీ విషయంలో కానివ్వండి, ప్రపంచంలోనే తెలంగాణ పటాన్ని చూపించినటువంటి మా యువకులకు అందరికీ ఆదర్శపడినటువంటి రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో దొంగ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం, రండ ప్రభుత్వం, ఇప్పుడు వీరు నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను అందరినీ మోసం చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అసెంబ్లీలో కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మరి దాంట్లో ఏం చెప్పబోతారని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 13 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎందుకు వచ్చిన ఆ రోజు 420 హామీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చినటువంటి ఈ రండ రేవంత్ రెడ్డి వాటిని ప్రయత్నం కోసం కూడా కనీసం ప్రజాకాడికి పోయి తీసుకుపోయే సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడకుండా 18 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇప్పటివరకు కాన్స్టిట్యూన్సీకి 18 సార్లు పోలేదు, కనీసం హైదరాబాద్ ఇచ్చిపెట్టి 18 సార్లు పోలేదు. ఏమైనా మూటలప్ప చెప్పాలని చెప్పేసి ఢిల్లీకి పోయి మూటలప్ప చెప్పొచ్చి పదవి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రేమ ఉంది తప్ప తెలంగాణ ప్రజల మీద మాత్రం ప్రేమ లేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనందరం కూడా మరొకసారి ప్రతినబూని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇప్పటికే మనం చేసినటువంటి కృషి వల్ల గ్రూప్స్కి సంబంధించినటువంటి దాన్ని వాయిదా వేసిరు. డిఎస్సి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా వాళ్ళ కోసం 11,000 కాదు, ఎస్జిటి ప్రమోషన్స్ వస్తే 9,000 ఖాళీలు ఏర్పడ్డాయి. 20,000తో మెగా డిఎస్సి ఏమని చెప్పేసి మనం అడిగితే వెయ్యలేదు. ఇప్పటికైనా ఆర్ట్స్ కళాశాల వేదిక నుంచి వారికి చెప్తా ఉన్నాం, దయచేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి, అది నిరుద్యోగ భృతి అయినా, విద్యానిధి కింద 5 లక్షల విషయంలో అయినా, ఏ మాటలు చెప్పారో అమ్మాయిలకు ఇచ్చే స్కూటీల విషయంలో అయినా వాటన్నింటినీ పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి దయచేసి. లేకపోతే ఉస్మానియా వేదికగా మరొకసారి తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. మిమ్మల్ని ఉరికిచి ఉరికిచి బట్టలు కూడా తీసుకొట్టేటువంటి పరిస్థితి వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ మరొక India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.